వైఎస్ఆర్సీ పనైపోయింది, ప్రతిపక్షాలపై హరీష్ సెటైర్లు. తెలంగాణ సమస్య ఓ కొలిక్కి వస్తుంది, అందరూ సహకరించాలన్న శ్రీధర్ బాబు. ఊపందుకున్న సమైక్య ఉద్యమం, నరసాపురంలో విద్యార్థి జేఏసీ ర్యాలీ. సోషల్ మీడియాపై మోడీ గురి, ఓటర్లను ఆకర్షించడమే లక్ష్యం. స్థానిక సంస్థలను బలోపేతం చేయాలంటే టీడీపీ మద్దతు పలికిన అభ్యర్థులకు ఓటేయాలని ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో అధ్వాన్న పరిస్థితులకు కారణమైన కాంగ్రెస్, వైఎస్ఆర్సీ, టీఆర్ఎస్ పార్టీలను తిరస్కరించాలని కోరారాయన. మూడో విడత పంచాయతీ ఎన్నికలు జరగనున్న సందర్భంగా చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో మనం చూస్తే రోడ్లు కానీ ఇప్పుడు హైదరాబాద్లోనే రోడ్లు ఎత్తలేదు. ఇవన్నీ కూడా మనం చూసినప్పుడు హైదరాబాద్ లాంటి నగరంలో మంచి రోడ్లు ఉండే నగరంలో కూడా వీళ్ళు చేసినటువంటి నాసిరకం పనులు కానీ అసలు మెయింటెనెన్సే చేయకుండా పోయిన దానివల్ల రోడ్లు అధ్వాన స్థితిగా వచ్చేసాయి. ఇంకో పక్క కరెంటు లేదు, మంచినీళ్ళు లేవు, మురికి కాలువలు రిపేర్ చేసే నాదుడు లేడు. అదే మాదిరిగా చిన్న చిన్న పనులు కూడా గ్రామ సభలు పెట్టి పంచాయతీల్లో నిర్ణయించవలసిన పనులు మంత్రులు రిమోట్ కంట్రోల్ పెట్టుకొని ఎక్కడికక్కడ వాళ్ళ ఇష్టానుసారంగా లబ్ధిదారులు ఎంపిక చేసే పరిస్థితి వచ్చింది. ఒక పక్క నిధులు లేవు, ఇంకొక పక్క వాళ్ళ బాధ్యతలు కూడా చేసే మనుషులు లేరు. దీన్ని అజెండాగా తీసుకొని మళ్ళీ రాబోయే రోజుల్లో స్థానిక సంస్థలకు అధికారాలు ఇచ్చి అన్ని విధాల స్థానిక సంస్థలను బలోపేతం చేస్తామనే నినాదంతో మేము ప్రజల్లోకి వెళ్ళాం. మేము ఇచ్చినటువంటి నినాదం ప్రజల్లో బాగా పనిచేసింది. ప్రజలు కూడా దీన్ని అభినందించే పరిస్థితికి వచ్చారు. పెద్ద సంఖ్యలో ఓటింగ్ కూడా పార్టిసిపేట్ చేశారు. పోలింగ్ చూస్తే ఎప్పుడూ జరగనంత పోలింగ్ జరిగింది. పెద్దగా వర్షాలు పడ్డాయి. వర్షపు నీళ్లు కూడా ఉంటే ఆ నీళ్లు కూడా లెక్క పెట్టుకోకుండా ఎక్కడికక్కడితో ఆ వాటర్లోనే పోయి ఓటేశారు, వర్షంలో పోయి ఓటేశారు. దీనికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. నేను ఒకటే ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు రాష్ట్రంలో ఈ పరిస్థితులకు కారణమైనటువంటి కాంగ్రెస్ పార్టీని అడ్డం పెట్టుకొని లక్షల కోట్ల రూపాయలు దోచుకున్నటువంటి పిల్ల కాంగ్రెస్ని కానీ, ఇంకో పక్క ఎక్కడికెక్కడ వసూళ్లు తప్ప ప్రజా సమస్యలు పట్టించుకున్నటువంటి టీఆర్ఎస్ పార్టీని కానీ తిరస్కరించవలసిందిగా ప్రజలందరినీ కోరుతున్నాం. 50 ఏళ్ల తెలంగాణ ఉద్యమం ఒక కొలిక్కి వస్తోందని అన్ని ప్రాంతాల వారు సహకరించాలని మంత్రి శ్రీధర్ బాబు కోరారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చేందుకు కేంద్రం కసరత్తు చేస్తోందని తెలిపారు. అన్ని ప్రాంతాల వారికి ఆమోదయోగ్యంగా ఈ సమస్యను పరిష్కరిస్తుందనే నమ్మకం తమకు ఉందని మంత్రి చెప్పారు. మరి ఇతర ప్రాంతాలకు సంబంధించిన సోదరులను, మా సహచరులను మీరందరూ కూడా సహకరించమని, మీ అందరి సహకారంతో మా ప్రాంత ప్రజలకు సంబంధించి అంటే దాదాపు 57 సంవత్సరాలు పైమించిన ఒక గట్టి మనోభిప్రాయం ఉందో ఆ కొలికొచ్చే అవకాశం ఉన్నది. ఆ తరుణంలోనే మా అధిష్టానం కూడా ఆలోచన చేస్తుందని మేము పేపర్లో చూస్తూ ఉన్నాం, మీడియా ద్వారా కనబడతా ఉంది. ఆ విధంగా కూడా మాకు మా అధిష్టానంపై గట్టి నమ్మకం ఉంది. ఒక మంచి నిర్ణయం తీసుకొని అందరికీ ఉపయోగపడే కార్యక్రమం చేస్తారని మా గట్టి నమ్మకంతో పోతా ఉన్న తరుణంలో అందరూ కూడా సహకరించమని వారిని కోరుతా ఉన్నాం. జగన్ కు కొండా సురేఖ బహిరంగ లేఖ రాశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయలక్ష్మి జగన్ తనను అవమానించారని లేఖలో రాశారు. మాట తప్పం మడమ తిప్పమనేది వైఎస్ నినాదమైతే మాట తప్పుతాం మడమ తిప్పుతామనేది జగన్ నినాదమని కొండా సురేఖ ఆగ్రహం వ్యక్తం చేశారు. 1,00,000 కోట్ల సంపాదనే జగన్ ధ్యేయమని విరుచుకుపడ్డారు. తమ భవిష్యత్తును అగమ్యగోచరంగా మార్చారని, అందుకే పార్టీ నుంచి బయటకు రావాలని నిర్ణయించుకున్నట్లు ఆమె చెప్పారు.
సమైక్యాంధ్ర ఉద్యమం పశ్చిమ గోదావరి జిల్లాలో ఊపందుకుంది. నరసాపురంలో కళాశాల విద్యార్థులు సమైక్యాంధ్ర జేఏసీ నేతలు పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. బస్టాండ్ సెంటర్లో రాస్తారోకో చేపట్టి సమైక్యాంధ్రకు మద్దతుగా నినాదాలు చేశారు. తెలంగాణ ఉద్యమం ఆ ప్రాంత అభివృద్ధి కోసం కాదని, కేవలం కేసీఆర్ ఫ్యామిలీ సొంత లాభం కోసమేనని ఎద్దేవా చేశారు జేఏసీ నేతలు. ఈనాడు స్వార్థపరం స్వార్థం ప్రాంతీయ తత్వాన్ని పెట్టుకుని ప్రాంతీయ తత్వంతో తెలంగాణ విడిపోవాలని చెప్పి ఆ కేసీఆర్ గారి వర్గం అంటాం చాలా దురదృష్టకరము. అందరూ ఐకమత్యంగానే ఉండాలి, సమైక్యాంధ్ర కావాలి. ఇంకేంటంటే మేము హైదరాబాద్లో చదువుకునేటప్పుడు 14 లక్షల జనాభా, సికింద్రాబాద్ హైదరాబాద్ కలిపి. ఇప్పుడు 80 లక్షల అభివృద్ధి అయిందా లేదా? తెలంగాణపై త్వరగా నిర్ణయం వెలువడుతుందని చెప్పారు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దిగ్విజయ్ సింగ్. టీడీపీ హయాంలో ఎన్డీఏ ప్రభుత్వం 3 రాష్ట్రాలు ఏర్పాటు చేసి తెలంగాణ డిమాండ్ను అంగీకరించలేదని చెప్పారు దిగ్విజయ్ సింగ్. అప్పటి నుంచి కొనసాగుతున్న ఈ అంశంపై సంప్రదింపుల ప్రక్రియ ముగిసిందని చెప్పారు డిగ్గిరాజా. ఇవన్నీ చెబుతూనే రేపటి సిడబ్ల్యూసీ ఎజెండా ఏమిటో తెలియదని దిగ్విజయ్ చెప్పారు. Well, I really don't know the agenda as yet. But yes, the decision is to be taken. But would you say the final announcement would be made after the Panchayat and the Zilla Parishad votes? Well, both things are quite unrelated. यूपीए कोऑर्डिनेशन कमेटी की बैठक बुलाई गई है, क्या मसले उनके सामने रखे जाएंगे, क्या पूरा मैं यूपीए कोऑर्डिनेशन कमेटी का सदस्य नहीं हूँ. साथ ही कल कांग्रेस कार्य समिति की भी बैठक कही जा रही है. क्या ये माना जाए कि तेलंगाना को लेके पार्टी ने एक डिसीजन ले लिया और उसका अनाउंसमेंट? मुझे कांग्रेस वर्किंग कमेटी का एजेंडा क्या है अभी जानकारी नहीं है. कोई रिपोर्ट नहीं दिए है. इस बारे में ये विषय 1999 से चला हुआ है, जबकि टीडीपी रिजीम में कांग्रेस पार्टी के विधायकों ने साइन करके तेलंगाना की मांग तब की थी जबकि एनडीए सरकार ने झारखंड, उत्तराखंड और छत्तीसगढ़ का निर्माण किया था. तब एनडीए सरकार ने उसको अस्वीकार कर दिया था. तब से निरंतर प्रक्रिया में ये मसला है. इसका वाइडेस्ट कंसल्टेशन हो चुके हैं. इसके बारे में श्री कृष्ण कमीशन की रिपोर्ट भी आ चुकी है. तो सभी से चर्चा हो जाने के बाद अब इसमें निर्णय होना है तो जल्दी निर्णय हो जाएगा. ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలన్న ఆకాంక్షను వ్యక్తం చేసింది మహంకాళి అమ్మవారు. సికింద్రాబాద్ మహంకాళి జాతర 2వ రోజున స్వర్ణలత భవిష్యవాణి వినిపించింది. తనకు కోపం తెప్పించే పనులు చేస్తే ఆగ్రహం సహజమేనని, శిక్షించినా రక్షించినా తానే చేస్తానని రంగం వినిపించింది స్వర్ణలత. రంగం వినేందుకు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు భక్తులు. ప్రళయమంటున్నారు గాని అది నేను తలపెట్టింది కాదు, మీలో మీరు చేసిందే గాని నాది మాత్రం కాదు. నా తల్లిని జరిపినంత మాత్రాన మీరు తట్టుకోగలను అనుకుంటున్నారా? వాళ్ళక ఎందుకు చేసుకుంటారా మీరంత గనము? అమ్మాని భయభక్తులు లేకుండా చేసినందుకు శిక్ష అనుభవించక తప్పది కదరా వాళ్ళక. మీరు మీది గాని నాది మాత్రం లేదురా వాళ్ళక. మీ కొల్లారి మీరు ఎవరో పడగొట్టినంత మాత్రాన మీరకంత ఆగ్రహం వస్తుందే, నాకు రాదా? నాకు లేదా? నా బిడ్డలనే కదా నేను శిక్షించినా రక్షించినా నేనే. నీకు మాత్రం నాకు అప్పుడప్పుడు తప్పు చేసినంత మాత్రాన దండించాలి కదరా బాలక. సామాన్యులని కాదు బాలక. ఆయుష్ ఉందంటే వాళ్ళు తప్పనిసరిగా ఉంటారు. కానీ ప్రజలందరూ తప్పనిసరిగా రక్షించే భారం కూడా నాదే. చాలా సంతోషం తల్లి.
ఇంకా ఉత్తరాభివృద్ధి కోసం ఏం చేయమంటావు తల్లి? ఆలయంలో నీకు ఏం కావాలి? ఇప్పుడు ఈ సంవత్సరం జరిగినటువంటి పూజలన్నీ నీకు సంతోషమే కదా? సంతోషంగా ఆనందంగా అనుకు. తెలంగాణ బిల్లును వ్యతిరేకిస్తామంటూ ఎన్పీ అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్ చేసిన ప్రకటన వెనుక ముఖ్యమంత్రి కిరణ్ చంద్రబాబు హస్తముందని టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అనుమానం వ్యక్తం చేశారు. రాయల తెలంగాణ తమకు అంగీకారం కాదని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణలో వైఎస్ఆర్సీ దుకాణం బంద్ అయిందని అన్నారు. విజయవాడ ఎంపీ రాజ్ గోపాల్ కు విజయవాడ ప్రజలే సన్యాసం ఇచ్చేశారని, ఆయన ప్రత్యేకంగా రాజకీయ సన్యాసం తీసుకోలక్కర్లేదని వ్యాఖ్యానించారు. అర్థమైపోయినాయి. ఆల్రెడీ విజయవాడ ప్రజలు నీకు సన్యాసాన్ని నిర్ణయించింది. నీకు దమ్ముంటే నువ్వు సర్వేలు బాగా చేపిస్తావు కదా, నీ సర్వేను బయటపెట్టు. నేను ఏ చర్చకైనా సిద్ధం. నువ్వు చేయించిన సర్వేనే నువ్వు బయటపెట్టు రాజగోపాల్. నీ సర్వేలో కూడా నీకు 3వ స్థానం వచ్చిన విషయం నీకు తెలిసింది కనుకనే ఈ రాజకీయ సన్యాసం అనే ఒక డ్రామాను నువ్వు వాడుతూ ఉన్నావు. ఇలా నీ ల్యాంకో ఆల్రెడీ ఆస్ట్రేలియాలో బ్లాక్ లిస్ట్ అయిపోయింది. భారతదేశంలో ఉండే నీ ల్యాంకో ఇన్ఫ్రాలో ఉండే డైరెక్టర్లు, సిఈఓలు అంతా రాజీనామాలు చేసి బయటకు పోతున్నారు. అది దివాలా తీసిన విషయం అందరికీ తెలుసు. అంటే నీ వ్యాపారము దివాలా తీసింది, నీ రాజకీయం కూడా దివాలా తీసింది. దీని వెనుక ఖచ్చితంగా సీమాంధ్రుల కుట్ర ఉన్నది. ములాయం వ్యాఖ్యలు వెనుక ఒక చంద్రబాబు, ఒక కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నాడనేటువంటి విషయం చాలా స్పష్టమైతా ఉంది ఈరోజు. ఇక ఏ శక్తి కూడా తెలంగాణను అడ్డుకోదు. అడ్డుకోవాలనే ప్రయత్నం చేస్తే మాత్రం మాడి మసైపోక తప్పదు. తెలంగాణ ప్రజా ఆగ్రహానికి గురిగాక తప్పదు అనేటువంటి విషయాన్ని మేము ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం, మనవి చేస్తా ఉన్నాం. ఇక వైసీపీలో ఎవరు మిగిలరు. వైసీపీలో మిగిలడం అంటే సమైక్యవాదాన్ని సమర్థించడమే. తెలంగాణ ప్రాంతంలో ఎవరైనా వైసీపీలో ఇంకా మిగిలిపోయారంటే వాళ్ళు సమైక్యవాదుల కిందకే లెక్క. ఆ పార్టీయే జెండా ఎత్తేసింది. ఆ పార్టీయే సమైక్యవాదం వైపు నిలబడ్డది. ఈరోజు ఆ పార్టీయే ఆనాడు బతికున్నంత కాలం రాజశేఖర రెడ్డి గారు తెలంగాణను అడ్డుకుంటే ఇప్పుడు ఆ పార్టీ నాయకురాలు విజయమ్మ గారు అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. నాడు కేసీఆర్ తెచ్చిన తెలంగాణను జగన్మోహన్ రెడ్డి గారు పార్లమెంట్లో ప్లే కార్డు బట్టి అడ్డుకున్నారు. నేడు విజయమ్మ గారు 16 మందితో రాజీనామా చేయించి అడ్డుకుంటా ఉన్నారు. ఇక చీము నెత్తురున్న వాళ్ళు, తెలంగాణ పౌరుషం ఉన్న వాళ్ళు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలనుకునే వాళ్ళు ఎవరు కూడా ఇక వైఎస్ఆర్పీలో ఉండే అవకాశమే లేదు.